బోడుపల్ వాటర్ ట్యాంక్ బోడుపల్ ఇప్పుడు ఉండేదైతే వాటర్ ట్యాంక్ బోడుపల్ దగ్గర ఉంటున్నారు. అదే చెప్పాను కదండి, హీఈస్ ఇంటూ లాట్ ఆఫ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి అండ్ హీఈస్ అ ప్రొడ్యూసర్. అండ్ రీసెంట్గా ఈ మధ్య కేసెస్ అన్నీ ఉన్నాయి. ఒక 10-15 years నుంచి హిస్టరీ ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ పొలిటికల్ కెరీర్లోకి వచ్చిన తర్వాత హీ వాంట్స్ టు హ్యావ్ దిస్, ఇంకా పొలిటికల్ ఎలివేషన్ గురించి ఆయనకి గన్మెన్స్ ఇట్లంతా ఉండాలి అని చెప్పి అశోక్ తోటి చేయడం జరిగింది. February 24th అరౌండ్ 10:30కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఉదయ్ భాస్కర్ గౌడ్ అని చెప్పి ఇతను రెసిడెంట్ ఆఫ్ బోడుప్పల్. సో అతని మీద ఒక తెలియని ఒక 4 అటాక్ చేశారు అని చెప్పి ఉప్పల్ బగాయత్ దగ్గరలో ఆ ప్లేస్ సరౌండింగ్స్లో అటాక్ అయ్యింది. ఒక 4 మాస్క్ వేసుకొని కర్చీఫ్ కొట్టి ఇతన్ని కూర్చున్న దగ్గర వెనక నుంచి వచ్చి స్టాప్ చేశారు అని ఒక కంప్లైంట్ తీసుకొని రావడం జరిగింది. దాని మీద క్రైమ్ నెంబర్ 248/2024 అండర్ సెక్షన్ 307, 341, 427 రెడ్ విత్ 34 IPC ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. బికాజ్ ఇట్ ఈస్ అరౌండ్ 7 o'clock ఈ అటెంప్ట్ జరిగింది కాబట్టి తర్వాత ఇక్కడ మా పోలీస్ స్టేషన్కి రాకముందే చాలా వరకు ఈ వీడియోని బాగా వైరల్ అయిపోయింది. చాలా మీడియాస్ గ్రూప్స్లో కూడా చాలా వైరల్ అయిపోయింది. సో ఈ క్రమంలో ఈ కేసు ఇంపార్టెన్స్ తీసుకొని ఒక 3 teams ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. సో ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మనకు తెలిసింది ఏంటంటే, ఎవరైతే ఈ కంప్లైంట్ అని ఉన్నారో ఇతనే ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చారని చెప్పి మనకు అర్థమైంది. సో ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ ఉదయ్ భాస్కర్ గౌడ్ ఇతని మీద దాదాపు ఈ తర్వాత మేడిపల్లి పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కూడా ఉంది. ఇతని మీద రకరకాల పోలీస్ స్టేషన్లో నాచారం, కీసర, 420 కేస్ ఆఫ్ మాదాపూర్, తర్వాత మేడిపల్లి ఈ పోలీస్ స్టేషన్స్లో అన్నీ కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి. ఇతనికి పైగా ఇప్పుడు ఇతను ఒక బీజేపీలో హిందీ విభాగ్లో ఇతను సెంట్రల్ హోమ్ అఫేర్ మెంబర్ అని చెప్పి రీసెంట్గా ఇతనికి ఒక పొజిషను, తర్వాత హీఈస్ ఆల్సో కన్వీనర్ ఫర్ స్వచ్ఛ భారత్ తెలంగాణ స్టేట్, ఈ 2 పొజిషన్స్ తోటి కూడా ఇతను అఫిలియేషన్ ఉంది. సో ఇతనికి ఏంటంటే ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఈ పొలిటికల్ ఈ మైలేజ్ గురించి అని చెప్పి ఇతనికి ఒక ఫర్దర్ ఎలివేషన్ గురించి ఒక ఎవరైనా బాడీ గార్డ్స్ ఉంటే కానీ లేకపోతే ఎవరైనా PSOs ఉంటే బాగుంటుందని అనిపించి ఈ ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో దీని గురించి అని చెప్పి ఈ కంప్లైంట్ ఎవరైతే ఉదయ్ భాస్కర్ గౌడ్ ఉన్నారో తర్వాత ఇతను బాగా క్లోజ్ ఫ్రెండ్ శివకిషోర్ అని ఇతను ప్లస్ మరి మిరపకాయల సంతోష్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు కూడా ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వీళ్ళందరూ కూడా 1-2 days డిస్కస్ చేసుకోవడము ఈ విధంగా జరుగుతూ ఉండేది. అయితే అదే రోజు ఈవినింగ్ అరౌండ్ 24th రోజు వీళ్ళంతా కూర్చొని వాళ్ళు ప్లాన్ వర్కౌట్ చేసుకున్నారు. ఎవరైతే ఈ ఉదయ్ భాస్కర్ గౌడ్, ఈ శివకిషోర్ అండ్ మిరపకాయల సంతోష్ రెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి ఈ శివకిషోర్కి కొండ అరుణ్, ఇతను టీఆర్ఎస్ యూత్ సెక్రటరీగా ఉన్నారు. ఇతనితోటి మీట్ అవ్వడం, వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఫర్దర్ వాళ్ళకు తెలిసినటువంటి యాదగిరి, తర్వాత ప్రశాంత్, సృజన్ రెడ్డి, తర్వాత మహేష్, ఇతను ఈ కంప్లైంట్కి క్లోజ్ అయ్యాడు. వీళ్ళ అందరితో కూడా ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది వీళ్ళు అదే రోజు ఈవినింగ్ 5 o'clockకి అమరావతి బార్ అండ్ రెస్టారెంట్ నాగోల్ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం, తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో ఈ కంప్లైంట్ ఈ ఉప్పల్ బాగాయత్లో ఉన్నటువంటి కాలభైరవ టెంపుల్కి 41 days ఏదైనా రోజు వెళ్ళి చేస్తే మనకు అనుకున్న కోరికలు తీరుతాయన్న దీంతో అక్కడికి వెళ్తూ ఉంటాడు. సో అదైతే ఐడియల్ స్పాట్, నా మీద రెక్కి జరిగింది, ఆ విధంగా చెప్పుకోవచ్చు అని చెప్పి ఆలోచించి ఆ రోజు అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. ఇది అక్కడ కొంచెం దూరం రాగానే అదంతా కూడా కొంచెం లోన్లీ ప్లేస్ అవ్వడం, తర్వాత ఈ అటాక్ జరగడం, తర్వాత ఈ ముందే పోలీస్ స్టేషన్కి రాకముందు ఇదంతా కూడా గ్రూప్స్లో వైరల్ చేసుకోవడము. అతని మెయిన్ ఇంటెన్షన్ అతని మీద చాలా అదర్ పీపుల్ అటాక్ చేస్తారు అనేది, లైఫ్ థ్రెట్ అనేది కొద్దిగా బాగా ప్రొజెక్ట్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. బట్ యాజ్ పర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇట్ ఫౌండ్ టు బీ ఫాల్స్. సో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీస్ టైం ఇవంతా కూడా వేస్ట్ చేసినందుకు అగైన్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ ఎ కేస్ అగైనెస్ట్ హిమ్ అండర్ సెక్షన్ 182
అండ్ 420 రెడ్ విత్ 34 ఐపీసీ. సో దీంట్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరినీ జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తాము. దీంట్లో మిరపకాయల సంతోష్ అండ్ మహేష్ ఇద్దరు అబ్స్టాండింగ్ ఉన్నారు. దీని గురించి కూడా టీమ్స్ ఉన్నారు. అండ్ ఇతని బయోడేటాకు వచ్చే వరకు ఇతని మీద క్రిమినల్ రికార్డే కాకుండా ఇతను ఇంత ముందుగా కూడా ఒక 3 మూవీస్ చేయడం జరిగింది. చెలో అనే మూవీ, తర్వాత నర్తనశాల, తర్వాత హెచ్బిడి హ్యాక్డ్ బై దేవి. సో ఈ 3 మూవీస్ కూడా చేశాడు. ఇదే కాకుండా ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, ఒక ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఈ బిజినెస్లో ఉన్నాడు. దీనికి ఒక రియల్ ఎస్టేట్ ఆఫీసు బిఎంఆర్ స్కూల్ చెంగిచెర్ల దగ్గర కూడా ఓపెన్ చేశాడు. సో హీ ఈజ్ ఇంటూ మెనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. వన్ ఈజ్ ఇట్లాంటి లిటిగెంట్ ల్యాండ్స్ తీసుకోవడము, ల్యాండ్ డిస్ప్యూట్స్ తీసుకోవడము, తెలిసి తీసుకొని అదే క్రియేట్ చేసి దాని మీద వర్క్ చేయడం అనేది ఈ రియల్ ఎస్టేట్ ఒకటి. తర్వాత ప్రొడ్యూసింగ్ ద మూవీస్ అండ్ ఈ విధంగా ఉంది. సో రీసెంట్గా పొలిటికల్ అఫిలియేషన్స్. సో దీని గురించి అని చెప్పి ఈ ఫేక్ సుపారీ కిల్లింగ్ అటెంప్ట్ ఆన్ హిమ్సెల్ఫ్ దీని గురించి 2.5 lakhsకి మాట్లాడుకున్నారు. దీనికి ముందే ఆ రోజు ఏ రోజైతే ఈ అమరావతి భారత్ రెస్టారెంట్ దగ్గర 50,000 ఇవ్వడం జరిగింది. సో ఈ అటెంప్ట్ అంతా అయిపోయిన తర్వాత కేసు అయిన తర్వాత కూడా 2 లక్షలు వాళ్ళకి ఇవ్వటే చెప్పడం. సో అవుట్ ఆఫ్ 2.5 lakhs వీ హ్యావ్ రికవర్డ్ 2 lakhs. అండ్ ఆల్సో విత్ దట్ ఇన్నోవా క్రిస్టో కార్ ఒకటి, సుజుకి యాక్సెస్ బైక్, హోండా గ్లామర్ బైక్ అండ్ 6 సెల్ ఫోన్స్ రికవర్ చేశారు. సో ఇదంతా కూడా ఏసీపీ పురుషోత్తం రెడ్డి అండ్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ అండ్ ఎస్ఐ శంకర్ అండ్ అదర్ టీమ్ వీళ్ళందరూ కూడా వర్క్ చేసి సో వితిన్ 3-4 daysలోనే కేసు డిటెక్ట్ చేయడం జరిగింది.